ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ ఆలయంలో యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారం తప్పనిసరిగా హాజరయ్యే వారంగా ఎంతో ధన్యమైన మనపై త్రియేక దేవుడు తన నిత్యమైన కృపలను కుమరించునుగాక. ఆమేన్. 2026 జూన్ 21వ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, సమస్త జనులకు యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. తండ్రి అందుకున్న ఆరాధన కుమారుడైన క్రీస్తుకే చెల్లును గనుక త్రియేక దేవుని ఆరాధించే వారముగా ఆయన గుమ్మంలో ప్రవేశించి ఆయన సన్నిధిని వేడుకునే వారముగా మనకు ఆశ్రయదుర్గముగా కేడముగా ఉండి కాపాడి రక్షించువాడై ఉన్నాడు. ఆయన ప్రార్థనా మందిరంలో మనలను ఆనందింపచేసి ఉల్లసింపచేయువాడై ఉన్నాడు. నా నివాస స్థలమైన మందిరములోనికి రండి, నా సముఖమున సమీపముగా ఉండి మొరపెట్టుము, నీకు ఉత్తరమిచ్చేదను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉందురని సర్వోన్నతమైన దేవుడు వాగ్దానమిస్తున్నాడు. దేవుని నామమున రక్షింపబడిన వారి కోసం యెహోవా తన చేయి చాచుచున్నాడు, తన సన్నిధిని నివసింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. నిత్యము ఆరాధనందదగు దేవా, నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ తరుణము నిమిత్తం నీకు కోట్లాని కోట్ల స్తుతులు చెల్లించుచున్నాము. ఈ లోకమునకు వెలుగై ఉన్న ప్రభువా, ఈ లోక మాలిన్యం అంటకుండా నీ రక్తమిచ్చి కొనబడిన వారముగా నీ దేవాలయమునకు రానిచ్చి పాచి ఆరాధన పొందదే దేవుడిగా నీవు మాపై చూచున్న నీ కృపా వాత్సల్యత నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వాక్య వాగ్దానం విన్న నీ బిడ్డలను నిండారుగా దీవించుము. ఎన్నో ఇబ్బందులతో సతమతమైపోతున్న మమ్ములను మీ రెక్కల చాటున మరుగుపరిచి నీవే మా కేడముగా దుర్గముగా ఆశ్రయించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. రోజు వాగ్దానముల ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తూ వినిపింపచేస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ స్వాంతన చేకూరుస్తున్నందుకు వందనాలు. ఎందరో తమ ప్రార్థన అంశములు నీ సన్నిధిని విన్నవిస్తూ నీపైనే ఆనుకుని ఉన్నారు. నీ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరారాధనలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖంలోనూ, విచారణలోనూ, ఆపదలలో, అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే స్వాంతన చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. మా పిల్లలను వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము. ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్ధిల్లింప చేయుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలగించి 60 100 ఫలింపచేసి నీ సాక్షులుగా నింపమని ఈ వారమంతయు మీరు మీరెక్కల చాటున మరుగుపరిచి నీ రెండవ రాకడ ఆలస్యమైతే మా జీవిత కాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతలను భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలముగా మంచి నడవడిక కలిగి నీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. నీ వంటి వారు ఒక్కరు